Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala Autonomous Tanuku. Now, I would like to explain about biogeochemical cycles. What is a biogeochemical cycle? Bio means life, geo means earth, chemical means elements like carbon, oxygen, nitrogen, phosphorus, sulfur, etc. A cycling of nutrients. What is nutrients? So mineral nutrients. For example, carbon, oxygen, nitrogen, phosphorus, sulfur. Water is the main nutrient in plants and animals. A cycling of nutrients from the abiotic components of the ecosystem. What are abiotic components? Water. So water, air, soil, rocks. These are the abiotic compounds. Through the biotic components, living organisms is called as the biotic components, plants, animals, fungi, bacteria. So, a cycling of nutrients from the abiotic components of the ecosystem through the biotic components is called as the biogeochemical cycle. So, energy flows and energy ఎలా ఫ్లో అవుతుంది. An ecosystem survives by a combination of energy flow and matter cycling. So from sun to earth, sun నుంచి ఎర్త్కి రీచ్ అయిన తర్వాత ఎర్త్ నుంచి అనేక ఆర్గానిజమ్స్ కి సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. సో అలా సైక్లింగ్ అగైన్ అండ్ అగైన్ జరుగుతూ ఒక ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా? వాట్ ఈస్ బయోస్ఫియర్ చూస్తే బయోస్ఫియర్ ఏంటి? The surface of the earth ante environment, both biotic and abiotic factors containing layer or sphere is called as the biosphere. Next, the carbon cycle. So asalu carbon ela reach avutundi environment lonki. Carbon is the one of the global warming రావడానికి గల కారణం. So increase the concentration of carbon dioxide in the environment. So ఎందుకు డిఫారెస్టేషన్ చేయడం వల్ల వెహికల్స్ ద్వారా somewhat gases అన్ని కూడా రిలీజ్ అవుతాయి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీలో చూస్తే ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్, కోల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అయితే ఈ కోల్ని ఆయిల్స్ ని ఎప్పుడైతే ఫ్యాక్టరీస్ కి యూజ్ చేస్తున్నారో అప్పుడు హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్ లో కలిసిపోతుంది. ఓకేనా? ఇది వన్. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే సో డికంపోజిషన్ జరిగే కొంచెం రిలీజ్ అవుతుంది, బట్ కాదు. పర్టికులర్ గా హ్యూమన్స్, యానిమల్స్ రెస్పిరేషన్ ద్వారా కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, అలాగే డిఫారెస్టేషన్ చేసేయడం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎన్విరాన్మెంట్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో కొన్ని వెహికల్స్ ఇలా హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్ లో. సో అది ఎలాగో చూద్దాం. సో ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ కార్బన్ సైకిల్. కార్బన్ సైకిల్ ఎలా రీసైక్లింగ్ చేస్తున్నారు హ్యూమన్ యొక్క యాక్టివిటీస్ వల్ల అంటే, we alter the carbon cycle by adding excess CO2 to the atmosphere through burning fossil fuels. This one. సో ఫ్యాక్టరీస్ లో ఫ్యూయల్స్ ని బర్న్ చేయడం ద్వారా యాక్సెస్ అమౌంట్ ఆఫ్ CO2 అనేది రిలీజ్ అవుతుంది. అలాగే క్లియరింగ్ వెజిటేషన్, డిఫారెస్టేషన్ చేయడం ద్వారా ఎక్కువగా దీనికంటే చాలా ఫాస్ట్ గా కూడా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి హ్యూమన్ యాక్టివిటీస్ అయితే ఇవి. దిస్ ఆర్ ద కార్బన్ సైకిల్. కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా నేచర్ అనేది సో డామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, నైట్రోజన్ సైకిల్. సో ఎలా
నైట్రోజన్ సైక్లింగ్ జరుగుతుందంటే ప్లాంట్స్ లో నైట్రోజన్ ఉంటుంది, ఎలా సాయిల్ లో ఉంటుంది కాబట్టి సాయిల్ లో ఉన్న నైట్రోజన్ ని నైట్రైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏది ఈ లెగ్యూమ్స్ ఎస్మిలేషన్ జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ లో అయితే గనక నైట్రోజన్ డైనైట్రోజన్ అండ్ ట్రిపుల్ బాండ్ ఫామ్ లో ఉంటుంది. సో అది కాస్త సాయిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా డైనైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుని అబ్జర్బుల్ ప్లాంట్స్ కి అబ్జర్బుల్ ఫామ్ అయినటువంటి నైట్రైట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అబ్జర్వ్ చేసుకున్న ఈ ప్లాంట్స్ లీవ్స్ అనేవి ఏవైనా యానిమల్స్ తీసుకుంటుంది. యానిమల్స్ నుంచి సో యానిమల్ ఎప్పుడైనా డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయిన దాని తర్వాత డికంపోజిషన్ జరిగి దానిపైన ఇవి అగారికస్ బైస్పోరస్ గ్రో అవుతాయి. సో వీటి నుండి అమోనియా ఫార్ముల్ గా నైట్రోజన్ అనేది కన్వర్ట్ అయ్యి అగైన్ మళ్ళీ నైట్రేట్స్ ఇలా కన్వర్ట్ అవ్వడం, మళ్ళీ ప్లాంట్స్ కి వెళ్ళడం, మళ్ళీ ఇలా రీసైక్లింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది రీసైక్లింగ్. ద నైట్రోజన్ సైకిల్ ఇస్ దిస్ వన్ ఆల్రెడీ. బట్ we alter the nitrogen cycle by అలా జరిగేదాన్ని adding nitrous oxide to the atmosphere from vehicles. కంటిన్యూస్ గా అలా సైక్లింగ్ జరిగేదాన్ని మనం ఆల్టర్ చేస్తున్నాం. ఎలా అంటే సో వెహికల్స్ ని యూజ్ చేయడం ద్వారా నైట్రస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది సో దిస్ వన్ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ అయ్యేటప్పుడు దాని నుండి ఎమిట్ అయినటువంటి ప్రెసిపిటేషన్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఈ వెహికల్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో దాని నుండి రిలీజ్ అయినటువంటి నైట్రస్ ఆక్సైడ్ అనేది ఈ ప్రెసిపిటేట్ తో కంబైండ్ అయ్యి యాసిడ్ రైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, యాసిడ్ రైన్స్ హార్మ్ఫుల్. containing next one contaminated ground. So acid rains ఎప్పుడైతే పడ్డాయో contaminating groundwater from nitrate ions in inorganic fertilizers. సో గ్రౌండ్ వాటర్ అంతని స్పాయిల్ చేస్తుంది, రిలీజింగ్ నైట్రోజన్ ఇంటూ ద ట్రోపోస్ఫియర్ త్రూ డిఫారెస్టేషన్. అలాగే ట్రోపోస్ఫియర్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే డిఫారెస్టేషన్. ఎప్పుడైతే ప్లాంట్స్ అన్నిటిని కూడా డిఫారెస్ట్ చేసేస్తామో అప్పుడు ట్రోపోస్ఫియర్, ఐనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ తెలుసు కదా, అన్ని స్పియర్స్ లోనికి కూడా ఇది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది నైట్రోజన్ సైకిల్. నెక్స్ట్ ఫాస్ఫరస్ సైకిల్. మెయిన్ గా ఫాస్ఫరస్ సైకిల్ అనేది ఫాస్ఫరస్ ఎక్కడ ఉంటుందంటే మెరైన్ సెడిమెంటరీ రాక్స్ హై కంటెంట్ లో ఉంటుంది. ఇవి అలా సెడిమెంటేషన్ జరిగి మెరైన్ లో ఉన్నటువంటి అలల ద్వారా రాక్ వెదరింగ్ జరిగి వాటిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ అనేది సరౌండింగ్ ఏరియాస్ లోనికి స్ప్రెడ్ అవుతుంది. వీటిల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుని గ్రో అవ్వడం. అలాగే ఫాస్ఫరస్ కంటెంట్ సెడిమెంట్ రాక్స్ లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్లాంట్స్ యొక్క రూట్స్ లో కూడా ఉంటుంది. ఎంటైర్ ప్లాంట్ స్ట్రక్చర్స్ లోనే ఫాస్ఫరస్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా కొన్ని వచ్చేసి ఫాస్ఫరస్ ని ఫెర్టిలైజర్స్ గా యూజ్ చేస్తారు, అగ్రికల్చర్ కి సంబంధించినవి. సో వీటిని ల్యాండ్, ఫుడ్ వెబ్స్ డిఫరెంట్ గా ఆ యొక్క అగ్రికల్చర్ ని సంబంధించినటువంటి క్రాప్ ఏదైతే ఉందో వాటిని హ్యూమన్ బీయింగ్స్ తీసుకోవడం, అలా రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఫాస్ఫరస్. సో we remove large amounts of phosphate from the earth to make fertilizers. సో ఫెర్టిలైజర్స్ గా యూజ్ చేస్తున్నారు దేనికి, అగ్రికల్చరల్ క్రాప్స్ కి. ఎప్పుడైతే ఇలా ఫర్దర్ గా యూజ్ చేస్తూ ఉన్నారో సెడిమెంటరీ రాక్స్ లో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం అయితే సెడిమెంటరీ రాక్స్ ని బ్రేక్ చేసి దాని నుండి ఫాస్ఫరస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో తద్వారా ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఎర్త్ లో తగ్గిపోతుంది. వీ రెడ్యూస్ ఫాస్ఫరస్ ఇన్ ట్రోపికల్ సాయిల్స్ బై క్లియరింగ్ ఫారెస్ట్ ని కూడా ట్రీస్ ని కూడా రిమూవ్ చేయడం, డిఫారెస్ట్ చేయడం ద్వారా కూడా ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఈ ఎర్త్ లో తగ్గిపోతుంది. వీ యాడెడ్ యాక్సెస్ ఫాస్ఫేట్స్ టు aquatic system from run of animal waste and fertilizers. Excess phosphorus causes algal blooms. సో ఫాస్ఫరస్ ని కూడా యానిమల్స్ కి కొన్ని వాటికి డెవలప్ అవడం కోసం అని ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తారు. ఆ ఆక్వాటిక్ కండిషన్ లో ఫాస్ఫరస్ ని ఫెర్టిలైజర్స్ గా కనుక యూజ్ చేస్తే దెన్ కాజెస్
గ్రోయింగ్ ఆల్గల్ బ్లూమ్స్. ఆల్గే బ్లూమ్ అనేది ఫామ్ అవుతుంది, మొత్తం గ్రీన్ కలర్ లో ఫామ్ అయిపోతుంది. సో దిస్ వన్. థ్యాంక్ యూ. ఏం చూసాం? కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్. దీస్ ఆర్ ద బయో జియో కెమికల్ సైకిల్స్. వాట్ ఈస్ బయో? Life. Geo means earth. Chemicals, mineral nutrients. That's it.